హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇంకా ఈ రోజు మేము అందరం పొద్దున్నే ఫుల్ బిజీగా అయితే ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు అందరం హైదరాబాద్ టు వేములవాడ బద్దిపోచమ్మ టెంపుల్ కి అయితే వెళ్తాం. ఇంక ఈ ట్రిప్ కి కావాల్సిన సామాన్లు అండ్ ఫుడ్ అయితే మేము పెట్టుకొని బయలుదేరిపోయాం. మేము స్టార్ట్ అయిన ఒక 1 అవర్ కి మంచి లొకేషన్ లో వెహికల్ అయితే ఆపుకొని టిఫిన్లు అయితే చేసాం. ఇంకా తెలిసిందే కదా, ట్రిప్ అంటే ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం ఉంటుందో. ఇంకా మొత్తానికి 3 అవర్స్ జర్నీ చేసిన తర్వాత వేములవాడ చేరుకొని ఇక్కడ వెహికల్లో ఉన్న లగేజ్ అంతా అన్లోడ్ చేసుకుని రూమ్స్ లోకి అయితే వెళ్ళాం. త్వరగా అయితే అందరం రెడీ అయిపోయి పక్కనే ఉన్న భీమేశ్వర ఆలయంకి అయితే బయలుదేరి వెళ్ళేదారిలో కొబ్బరికాయ పూజ సామాన్లు అయితే తీసుకొని డైరెక్ట్ క్యూ లైన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళిన తర్వాత కోడిని కట్టుట అంటే ఒక ఆవుని మన చేతికిచ్చి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే వేపిస్తారు. కోడిని కట్టుట అయిపోయిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే తీర్థం అయితే ఇచ్చారు. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఎండ ఎక్కువగా ఉందని గోలీ సోడాలు అయితే వేసేసాం. ఇంకా ఇక్కడ నుంచి రూమ్స్ కి వెళ్ళడానికి పైన ఎండ, కింద తార్ రోడ్డు, మా కాళ్ళకైతే చెప్పులు. ఒక్కొక్కరికి కాళ్ళు గాలి నిజంగా దేవుడైతే కనిపించాడు. ఇంకా ఈవినింగ్ అందరం సరదాగా అలా హౌసీ అయితే ఆడుకున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో తర్వాత రోజు బద్దిపోచమ్మ గుడికి బోనం తీసుకుని వెళ్ళుట అండ్ బయట ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయితే చూపిస్తా. ఓకే, ఉంటా, బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇంకా ఈ రోజు మేము అందరం పొద్దున్నే ఫుల్ బిజీగా అయితే ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు అందరం హైదరాబాద్ టు వేములవాడ బద్దిపోచమ్మ టెంపుల్ కి అయితే వెళ్తాం. ఇంక ఈ ట్రిప్ కి కావాల్సిన సామాన్లు అండ్ ఫుడ్ అయితే మేము పెట్టుకొని బయలుదేరిపోయాం. మేము స్టార్ట్ అయిన ఒక 1 అవర్ కి మంచి లొకేషన్ లో వెహికల్ అయితే ఆపుకొని టిఫిన్లు అయితే చేసాం. ఇంకా తెలిసిందే కదా, ట్రిప్ అంటే ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం ఉంటుందో. ఇంకా మొత్తానికి 3 అవర్స్ జర్నీ చేసిన తర్వాత వేములవాడ చేరుకొని ఇక్కడ వెహికల్లో ఉన్న లగేజ్ అంతా అన్లోడ్ చేసుకుని రూమ్స్ లోకి అయితే వెళ్ళాం. త్వరగా అయితే అందరం రెడీ అయిపోయి పక్కనే ఉన్న భీమేశ్వర ఆలయంకి అయితే బయలుదేరి వెళ్ళేదారిలో కొబ్బరికాయ పూజ సామాన్లు అయితే తీసుకొని డైరెక్ట్ క్యూ లైన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళిన తర్వాత కోడిని కట్టుట అంటే ఒక ఆవుని మన చేతికిచ్చి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే వేపిస్తారు. కోడిని కట్టుట అయిపోయిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే తీర్థం అయితే ఇచ్చారు. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఎండ ఎక్కువగా ఉందని గోలీ సోడాలు అయితే వేసేసాం. ఇంకా ఇక్కడ నుంచి రూమ్స్ కి వెళ్ళడానికి పైన ఎండ, కింద తార్ రోడ్డు, మా కాళ్ళకైతే చెప్పులు. ఒక్కొక్కరికి కాళ్ళు గాలి నిజంగా దేవుడైతే కనిపించాడు. ఇంకా ఈవినింగ్ అందరం సరదాగా అలా హౌసీ అయితే ఆడుకున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో తర్వాత రోజు బద్దిపోచమ్మ గుడికి బోనం తీసుకుని వెళ్ళుట అండ్ బయట ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయితే చూపిస్తా. ఓకే, ఉంటా, బాయ్.